హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్. ఎలా ఉన్నారండి మీరందరూ? మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. మేము వచ్చేసి తంజావూరులో ఉన్న వైదీశ్వరన్ ఆలయానికి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ప్రధాన దైవము ఈశ్వరుడు. వైదీశ్వరన్ టెంపుల్కి మరొక బాగా ప్రాముఖ్యత ఉన్న పేరు. ఇక్కడ నాడీ జ్యోతిష్యం చాలా ఫేమస్ అండి. మన వేలి ముద్రలతో కానీ చేతి హస్తరేఖలతో కానీ నాడీ జ్యోతిష్యం చెప్తారు. ఇది దగ్గర దాపు ఒక 18 సంవత్సరాల క్రితం నుంచే, ఇప్పుడంటే కంప్యూటర్ ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పట్లోనే మన పూర్వీకులు 1800 సంవత్సరాల క్రితమే నాడీ జ్యోతిషం ద్వారా వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలం ఇవన్నీ చెప్పేవాళ్ళటండి. ఇప్పటికి కూడా ఇక్కడ వైదీశ్వరన్ టెంపుల్లో ఇట్లా నాడీ జ్యోతిషం చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు. కొంతమంది డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకొని చెప్తారు. కొంతమందిని నమ్మచ్చు, కొంతమందిని నమ్మకపోవచ్చు. చూసారా, గుడిలోకి ఎంటర్ అవ్వటము వినాయకులు శివలింగాలతోటి, అమ్మవారి రూపంతో దర్శన భాగ్యం అయిందండి. అలాగే ఇక్కడ వచ్చేసి స్వామిని గాడ్ ఆఫ్ హీలింగ్ అని కూడా అంటారు. ఈశ్వరుడికి ఇక్కడ 2 పేర్లతో పిలుస్తారండి. వైద్యనాథర్ గారను, వైదీశ్వరన్ స్వామి గాను ఇక్కడ కొలుస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఉప్పు మిరియాల ప్యాకెట్లు అమ్ముతారండి. అవి తీసుకొని ఇక్కడ నరదిష్టికి బాగా ఎక్కువగా, అంటే దీర్ఘకాలిక వ్యాధులు అవి ఉన్నా అవి నయం చేయటానికి ఇక్కడ చేస్తారు. అంటే చేయటం అంటే ఏంటో కాదు, ఉప్పు మిరియాలు అలాగే బెల్లం తీసుకొని చేస్తారు. లోపల కూడా అమ్ముతున్నారు, బయట అమ్ముతున్నారు. అక్కడ స్వామివారి కొలను ఉంటుందండి. అక్కడ స్నానం చేసే వాళ్ళైనా లేదా కాళ్ళు కడుక్కోనైనా అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్తారు. చూసారా, ఇవి వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళేనండి. మన చుట్టూ 3 సార్లు తిప్పుతారు ఉప్పు మిరియాల ప్యాకెట్ని. మనము తీసుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం వాళ్లే చేస్తారు అక్కడ. అవి ఇక్కడ మీకు గుర్తులు కనిపిస్తున్నాయి కదా, పాద గుర్తులు. ఆ పాద గుర్తుల్లో నుంచొని కొలంలోకి వెళ్ళి స్నానం చేసి కడుక్కొని వచ్చిన తర్వాత ఆ పాద గుర్తుల మీద నుంచున్న తర్వాత వాళ్ళు దిష్టి తీసి అక్కడ కలిపేసేయమంటారండి. పక్కన అవి ఉంటాయి, ఉప్పు మిరియాలు బెల్లానికి సంబంధించిన ఉంటాయి. చూసారా స్వామివారి కొలను ఎంత బాగుందో. చుట్టుపక్కల మండపాలు, మధ్యలో చిన్న మండపం లాగా పెట్టి కొలను చాలా అద్భుతంగా ఉందండి. కానీ మేము వెళ్ళే టైంకి స్నానం చేయటం లేదండి, ఈవినింగ్ అయింది. అందువల్ల మేము కాళ్ళు అది కడుక్కొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ అలా ఉప్పు మిరియాలు బెల్లంతో చేస్తే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా పోతాయని అక్కడ వారి నమ్మకం అండి. స్వామివారిని అయితే వీడియో తీయలేకపోయాను, తీయగలిగినంత వరకు వీడియో తీశాను, కొంచెమే వచ్చింది. చూడండి, ఇట్లా ఉప్పు ప్యాకెట్లు చూసారా, ఇలా ఉప్పు మిరియాలు ఎలా వేస్తున్నారు ప్రతి ఒక్కరు. మేము కూడా తీసుకొని వేసామండి. వాళ్ళ చేతే 3 సార్లు తీపించుకొని అక్కడ కలిపేసేసాము. అలా చేస్తే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ పోతుందని అక్కడ వారి నమ్మకము. దర్శనం అయితే బాగా జరిగిందండి మాకు. చూడండి, కొంచెం తీయగలిగినంత వరకు తీశాను. ఇక్కడ నాడీ జ్యోతిష్యం మాత్రం చాలా ఫేమస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.